ముఖ్య విషయాలు మరి గౌరవనీయులు శ్రీ జీవన్ రెడ్డి సార్ గారు వచ్చి మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఇంత విజయవంతం చేసినందుకు సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు తన ఎంతో విలువైన సమయాన్ని మనకు వెచ్చించినందుకు సార్కి మరొకసారి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. సార్ నేను చూసినప్పటికీ నేను ఒక్కడికి మీలో గమనించింది ఏంటంటే మీరు ప్రజల నాయకుడని నేను అనుకుంటున్నాను సార్. నిన్న నైట్ నేను సార్ని కలవడం జరిగింది. సార్ ఎంతో ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్నారంటే, అంటే ఒక ఉపాధ్యాయుడు టీచర్కి మనము బోధించేటప్పుడు విద్యార్థి స్థాయికి మనము తగ్గి మనము బోధించినప్పుడే మనకు అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. ఆ విధంగానే ఒక రాజకీయ నాయకుడు ఎంతెత్తు ఎదిగినా కూడా సామాన్య జనుల వద్దకు రావాలి, వచ్చి వారి మధ్యలో ఒక సామాన్యుల కలిసి ఉండాలి. అప్పుడే సామాన్య జనుల యొక్క సమస్యలు అనేటివి ఆ రాజకీయ నాయకులకు అర్థమవుతుంది. ఇది నేను గమనించినటువంటి అంశము. అలాగే హృదయంలో వారి ఒక గొప్ప స్థానం ఉంటుంది సార్. అది ఎవరైనా సరే వారికి గొప్ప ప్రత్యేకమైన స్థానం పిల్లలు ఇస్తారు సార్. గురుకుల పాఠశాలలో చదువుకున్న పిల్లలు కోరుకునేది ఒకటే సార్, మమ్మల్ని మా సమస్యల్ని పట్టించుకొని మాకు ఎవరైతే మా వెంట ఉండి మా ప్రతి అవసరాలను తీర్చగలుగుతారో వారికి మా హృదయంలో ఎప్పుడు స్థానం ఉంటుంది సార్. మా స్టడీ పరంగా కానీ, మా యొక్క ఆహార విషయంలో కానీ, అంటే పిల్లలకు నాణ్యమైన ఫుడ్ ఇంతకు ముందు కంటే మెరుగ్గా ఏర్పాటు చేసినందుకు వందనాలు సార్. మీకు అందరికీ కృతజ్ఞతలు సార్. మరియు ఈ యొక్క కాస్మెటిక్స్ ఛార్జ్ అండ్ నాణ్యమైన ఆహారం అందించే విషయంలో రేవంత్ రెడ్డి సార్ గారు మరి మన తరఫున ఎంతగానో ఆలోచించి పిల్లలకి పౌష్టికాహారం అందిస్తేనే వారు చదువులలో కానీ, వారు ఫిజికల్ గా కానీ, మెంటల్ గా కానీ స్ట్రాంగ్ గా ఉండి వారు చదవగలుగుతారనే ఒక ఉద్దేశంతో మనకి ఈ యొక్క బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ బెనిఫిట్స్ ని మనము యూటిలైజ్ చేసుకొని మరింతగా మనము ముందుకు వెళ్ళాలి. రాష్ట్రానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మనము ఎప్పుడు వారు సహకరిస్తారు, మన యొక్క పాత్ర కూడా మనము పోషించాలి. ఒక విద్యార్థిగా, ఒక ఉపాధ్యాయునిగా ఏ వృత్తిలో ఉన్నప్పటికీ మన పనిని మనం బాధ్యతగా చేసుకోవాలనేది నా ఉద్దేశం. చాలా విద్యకి, వైద్యానికి చాలా ప్రాముఖ్యతను ఇవ్వాలనే ఉద్దేశంతో పాటు ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించడం జరుగుతుంది. దానిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ కూడా ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, విద్యకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ రాగానే డిఎస్సి రిక్రూట్మెంట్ కూడా చేయడం జరిగింది. సో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా ఉన్న ఖాళీలను దాదాపుగా ఫిల్అప్ చేయడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ రైతులతో పాటు విద్యకి, వైద్యానికి ప్రాధాన్యతనిస్తున్న సందర్భంలో విద్యులకు పౌష్టికరమైన ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో డైట్ ఛార్జెస్ పెంచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు లాంచ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గురుకుల ఆశ్రమ పాఠశాలలో నూతనంగా ఆరంభిస్తున్నటువంటి డైట్ మెనూ చార్ట్, దీనికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని నిర్వహింప చేసుకుంటాం.
నిర్వాహకులు మన జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్ గారు, ఇక్కడ మన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ ఉమెన్ కళాశాల ప్రిన్సిపల్ గారు, గౌరవ తహసీల్దార్ గారు, టీచింగ్ స్టాఫ్, ముఖ్యంగా స్టూడెంట్స్, విద్యార్థులు అండ్ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ వాస్తవంగా నిన్న రోజు I was asked, you select some residential school to inaugurate this diet menu job. నేను సరే I offered this. I offered ఆ లీవ్ గారు ఎప్పుడు వస్తారు ఏంటి అని అంటే సరే I will come by 12:30 something like that. 1 o'clock ఎట్లాగో లంచ్ టైం ఉంటుంది, you can have lunch together with the students. And ఇంకొక అరగంట టైం పెట్టి సరిపోతుంది చెప్పారు కదా, నేను ఆ టైం షెడ్యూల్ ప్రిపేర్ తప్పేదిందో లిరిక్స్లో రెసిడెన్షియల్ స్కూల్స్ అది ప్రభుత్వం, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అని చెప్పని కాదు, పిల్లలకు ముఖ్యంగా నిరుపేద వర్గాలకు ఏదైతుందో మంచి విద్యా బోధన సౌకర్యాలు కల్పించాలని భావన తపనతో ఏదైతుందో ఈ సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే రైట్ ఫ్రమ్ 5th to college లెవెల్ PGRs సౌకర్యం కల్పించాలనే భావన లక్ష్యంతో ఏదైతుందో ఇప్పుడు మన జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఇక్కడ మంజూరు చేయడం, గతంలో ఏదైతే కొంత అకామిడేషన్ సమస్యతో ఇది కొంతకాలం గుంటూరు నిర్వహించడం, తదుపరి ఏదైతే మరి ఇక్కడ మనం మార్పు చేసుకోవడం, ఈ తాత్కాలిక వసతి ఏదైతుందో దీన్ని నిర్వహించారు. ఈ తాత్కాలిక వసతి సౌకర్యంతో కొంతమంది సమస్యలు లేవు కాదు. ఉంటేవి సపరేట్ ఉంటే బాగుంటుంది అండ్ డెస్క్ ఇవన్నీ కూడా అవసరం. ఇవన్నీ ఎప్పుడు సమకూర్చగలుగుతాము? ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదైతుందో శాశ్వత భవన సదుపాయాలు కల్పించగలిగినప్పుడు మాత్రమే దిస్ ఓన్లీ రెంటెడ్ అకామిడేషన్. ఇక్కడ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏస్తున్నదో గత ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం డెఫినెట్లీ ఐ కాంప్లిమెంట్ దెమ్ ఆల్సో. కానీ రీతిలో కావలసిన వసతి సౌకర్యం శాశ్వత భవన నిర్మాణం చేపట్టలేకపోవడంతో ఈ ఆరోగ్య వసతులతో పిల్లలు అనేక ఇబ్బందులు. నేను లాస్ట్ టైం అల్లిపూర్ విజిట్ చేశానమ్మా. అక్కడ అకామిడేషన్ ప్రాబ్లం ఉంది, అకామిడేషన్ ప్రాబ్లంతో పాటుగా ఫుడ్ సప్లై కూడా ప్రాబ్లం. ఇవాళ ఏ రీతిలో ఆర్డీఓ చెప్పినట్టు ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఇవాళ మనకి 4 సంవత్సరాల కాలం మందికి ఇంతమంది రెసిడెన్షియల్ స్కూల్ సౌకర్యం ఉండి మన స్ట్రెంత్ ఏదైతుందో మనం పూర్తి స్థాయిలో దీన్ని నింపుకోలేకపోయింది. కారణం నాకు every year we have 240 Indians. Every year we have 240 Indians. 40 into 6, 40 into all faculties. And now we talk about every year 240 Indians. 240 into 3 years, it comes to 720. Now first year it is to the job taking the last year to admission. Then second year, third year it is to the, I think second year is only 140 something. Second year. Third year is also like that. And when after ఉన్నప్పుడు ఏదైతుందో ఇంటేక్ మనం పూర్తి నింపుకోలేకపోయి కారణం ఏదంటే నేను రాబోయే కాలంలో ఇది ఎస్పెషల్లీ నేను రిక్వెస్ట్ ది ప్రిన్సిపల్ అండ్ టీచింగ్ స్టాఫ్ రేపు రాబోయే అకాడమిక్ ఇయర్ ఏదైతుందో మనం పూర్తి స్థాయిలో 240 నింపుకోవాలి. ఇంతమంది రెసిడెన్షియల్ స్కూల్ ఉండి మన స్ట్రెంత్ ఏదైతుందో పూర్తి స్థాయిలో చేసుకోలేకపోయినట్టయితే కొంత మనం కూడా బాధ్యత భావిస్తాం చెప్పి నేను కూడా బాధ్యత తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం ఇంత మనకు నిధులనే సమస్య కాదమంటున్నాను. ఇలా గవర్నమెంట్ ఏదో గతంలో మనం డైరెక్ట్ చార్జెస్ ఇంకా 1500 అంత ఇన్వెస్ట్మెంట్ బట్ దట్ మేక్ 2100 అంటే 600 కూడా పెంచారు అని చెప్పండి. దిస్ ఇస్ బిసైడ్ సప్లైయింగ్ ఆఫ్ రైస్
ఈ రైస్ అనేది ప్రభుత్వం సప్లై చేస్తుంది, రైతు సంబంధం లేదు. మీకు వంట వాళ్ళు అసిస్టెంట్ ఉంటారు కదా, వాళ్ళ సర్వీస్ కి సంబంధం లేదు. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ వెజిటేబుల్ ఆయిల్, పల్సెస్, కుకింగ్ ఫెసిలిటీ, నాన్ వెజ్, చికెన్, whatever it is added to the other than rice. Now you are getting 2100 rupees per month per student. అంటే రోజు 70 రూపాయల మీద ప్రభుత్వం అదర్ దాన్ రైస్, అదర్ దాన్ అకామిడేషన్, అదర్ దాన్ రైస్, అదర్ దాన్ అకామిడేషన్, అదర్ దాన్ కుక్, ఓన్లీ ఫర్ సప్లిమెంటింగ్ ఫుడ్ ఐటమ్స్ టు ది రైస్, సప్లిమెంటింగ్ ఫుడ్ ఐటమ్స్ టు రైస్. నాకు అనుకుంటున్నాను మీటింగ్ చేస్తుంటే అంటే మేము ఇప్పుడు 500 రూపాయలు చేస్తుంటాం సార్, 50 రూపాయలతో నుంచి భోజనం తయారు సార్. ఇప్పుడు అవన్నీ ఇక్కడ ఎక్స్క్లూడింగ్, అండ్ రైస్ ఈజ్ ఆల్సో ఎక్స్క్లూడింగ్, అంటే డైలీ ఎవ్రీ స్టూడెంట్ 70 రూపాయలు మీరు వెచ్చిస్తున్నాం. ఈ 70 రూపాయలు దేనికి? బ్రేక్ఫాస్ట్ అండ్ మీ వెజిటేబుల్స్ అండ్ అదర్ పల్సెస్, సాయిల్ అండ్ ఆల్ దట్ ఉంటాయి కదా, వాటితో కావాలి. 70 రూపాయలు మీకు బ్రేక్ఫాస్ట్, 15 రూపాయలలో మనకి ఇంకా మిగిలిన 50 రూపాయలు ఉంటాయి అమ్మా, 20 రూపాయలు. అంటే అందుకే నేను ఏమంటున్నా, ప్రిన్సిపల్ మీ బాధ్యత ఎక్కువ. ఇప్పుడు ఫుడ్ సప్లై అనేది ఏదైతుందో గవర్నమెంట్ డబ్బు వెచ్చిస్తుంది, బట్ సప్లైలో ఏదైతుందో మీడియేటర్, కేర్ టేకర్, నాట్ కేర్ టేకర్, సప్లై ఆయన లాభం చూసుకుని ఏదైతుందో మన సప్లై ప్రాబ్లం గమనించామని చెప్పి గమనించింది, అల్లిపూర్ని గమనించింది. ఎక్సైజ్తో వారం రోజులు సప్లై చేయలేకపోయింది. నేను దయచేసి రిక్వెస్ట్ అంటే మీ గైడ్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఇక్కడ మీ డైట్ చార్ట్ మెనూ ఏదైతుందో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఈ డైట్ చార్ట్ మెనూ ఏదైతుందో ఎవ్రీడే యూ కెన్ వాచ్, ఎవ్రీడే యూ కెన్ అబ్జర్వ్. ఇది ఇంప్లిమెంట్ కావాలా? ఫర్ ఎనీ రీజన్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఇంప్లిమెంటెడ్ యూ మస్ట్ గివెన్ ది రీజన్. ఈ వెజిటేబుల్ సప్లై చేద్దామని చేయలేకపోయినా మార్కెట్లో అందుబాటులో లేదు కాబట్టి ప్రత్యామ్నాయం చూసుకోవచ్చు తెలిపాలి. egg అనేది ఇస్ మస్ట్. వీక్లీ ఎగ్ ఇంతుందో ప్రోటీన్ ఫుడ్, ఎగ్ ఇస్ ప్రోటీన్ ఫుడ్. వారంలో ఒకసారి చికెన్, ఒకసారి మటన్ ఇస్తే ఇంకా మిగిలిన 5 రోజులు ఉంటాయి కదమ్మా. I think after 5 days now you will be given egg, if I am right. అంతే కదా, బాయిల్ ఎగ్ వస్తుంది. That is more protein food than your chicken, mutton. Chicken, mutton taste కూడా కేవలం ఆఫర్ పడదు తప్ప అందుకని ఎగ్ మంచిది. నేదర్ ప్రిఫర్ హ్యావ్ టు ఎగ్. అది తప్పనిసరి మీరు వాచ్ చేయండి, తప్పనిసరి వాచ్ చేయండి. చెప్పండి కర్డ్, మిల్క్, ఎందుకంటే ఆడపిల్లలు గ్రోయింగ్ చేయదు కాబట్టి ఇది ఉందో వాళ్ళు ఇవన్నీ అవసరం, ప్రోటీన్ ఫుడ్ అవసరం. కాబట్టి దానికే రావచ్చు. ఒకటి టీచింగ్ కేర్, రెండోది ఫుడ్ సప్లిమెంట్ అండ్ ఆల్సో హెల్త్ గురించి. హెల్త్ ఇస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ పర్సన్. ఈ కంటే తెలుసు ఇప్పుడు సమస్యలు ఉంటాయి. ఇట్స్ నాట్ క్లియర్ ఫర్ డిస్కషన్, బట్ ఏదైతుందో అవన్నీ కూడా ఏ విధమైన సమస్య లేకుండా ఆ పిల్లలు మీరు ఎల్డర్ సిస్టర్స్ లా, ఐ డోంట్ సే మదర్, బట్ ఎల్డర్ సిస్టర్ లా ఏదైతుందో మీరు మదర్ అంటే మీరు ఒకటే ఫీల్ అయిపోతుంది. మీరు అప్పుడు ఇప్పుడు ఏదైతుందో మీకు అక్కడ 140 రూపీస్, అది నో దట్ ఇస్ రేట్ 275 రూపీస్. ఆ 140 ఏదైతుందో 275 చేయబడింది. అంటే ఎవ్రీ మంత్ 135 రూపీస్ ఇంక్రీస్, ఎవ్రీ మంత్ 135 రూపీస్ ఇంక్రీస్. కానీ అది ఎట్ ఏ టైం రాకపోవడంతో ఏమవుతుందో ఇది యూటిలైజేషన్ కనబడుతుంది. నేను అంటే నోటీస్ తీసుకెళ్తాను, నేను ఫైనాన్స్ మినిస్టర్ గట్టిగా తీసుకెళ్తాను. నేను ఎస్పెషల్లీ కాస్మెటిక్ చార్జెస్, డైట్ చార్జ్ ఎవ్రీ మంత్ టు మంత్ రిలీజ్ చేస్తారో ఈ కాస్మెటిక్ చార్జ్ ఎవ్రీ మంత్ టు మంత్ రిలీజ్ చేయాలి. అప్పుడు మాత్రం పిల్లలు ఉపయోగపడుతుంది. పిల్లలు వినియోగించుకోలేరు. దట్ విల్ గో టు ద హ్యాండ్స్ ఆఫ్ ద పేరెంట్స్. అంతే కదమ్మా. అందుకని ఏమంటే ఎవ్రీ మంత్ వస్తే యూ కెన్ యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ ఫర్ యువర్ బెటర్ హెల్త్ కేర్, ఫర్ యువర్ బెటర్ హెల్త్ కేర్. నాకు రెసిడెన్షియల్ స్కూల్ ఏదో ఒక
చాలా స్కూల్ అన్ని కావాలని తప్పని ఇక్కడ అవకాశం లభించడము అందరూ కూడా రియల్లీ వెరీ వెరీ హ్యాపీ and I really congratulate the principal and staff and the students also for your discipline and the students also the discipline which you are maintaining. You should concentrate on the studies also is more important. నేను చదువుకున్నప్పుడు కేవలం ప్రభుత్వ పాఠశాల చదువుకున్నాం. ఇవాళ మీకు ఏదో ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. స్పెషల్లీ టు వీకర్ సెక్షన్, షెడ్యూల్ క్యాస్ట్ చిల్డ్రన్, మైనారిటీ చిల్డ్రన్, ఓబీసీ చిల్డ్రన్, ప్రభుత్వం ఏదైతే సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్నటువంటి పిల్లలకు ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు సదుపాయాలు కల్పించడం భావంతో ఏదైతుందో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ విత్ ఫుల్ ఫెసిలిటీస్ మీకు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అది మన బాధ్యత, మీ బాధ్యత. టీచింగ్ లో కూడా చెప్పండి, టీచింగ్ లో కూడా ఏదైనా ఫ్యాకల్టీ మీరు ఆశించిన మేరకు మీకు టీచింగ్ ప్రాబ్లం లేకున్నట్టు కూడా you will get to notice of the RDO or the principal again. I think that teaching staff of the ball matter because of the utpan of the day no even then whenever if you get in such issue problem you can take notice of the RDO and you will try to rectify it with proper teaching staff in check kanga and the raboye kalanlo pettundo raboye vidya samvatram meeku 2025-26 HP academic year lo మీకుంటే 240 ఇంటేకే అది భర్తీ అయ్యేది చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది. మీకు తోడు ఉంటాయి. జిల్లాలో ఉన్నటువంటి ఇతర రెసిడెన్షియల్ స్కూల్స్ కాంపిటీషన్ అనుకోకుండా మొత్తం రాష్ట్రంలోనే ఇది నెంబర్ 1 రెసిడెన్షియల్ స్కూల్ నిలబడాలని చెప్పని నేను భావిస్తున్నాను. తీసుకెళ్ళడానికి ఏదైతుందో ఈ నిర్వాహకులను నేను ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నాను. నేను కూడా ఏదైతుందో నాతో నేను ఏ పొజిషన్ ఉన్నానని ఏదైతుందో నాకున్నటువంటి అనుభవంతో నేను మీకు తోడుంటానని చెప్పి కూడా మనం చేస్తూ జై హింద్.